అంటే లవ్ చేస్తున్నారని వాళ్ళ ఇంట్లో చెప్పారా, మీకు ఎట్లా తెలిసింది? పారిపోయారు మేడం ఇంటి నుంచి. ఇద్దరు ఒక అబ్బాయి కోసం ఇద్దరు పారిపోయారు. ఇద్దరు ఒక్క అమ్మాయి ఒక అబ్బాయి ట్రాప్ చేసి తీసుకుపోయాడు. అంటే ఇద్దరు ఎట్లా? ఏమో మాకేం అర్థం కాక మేము వస్తాము. పని చేయలేదు మేడం వాళ్ళకి. మంచిగా ఉండే వాళ్ళ ఒకే మాట ఒకటే మాట, మన ఆయన చూసే కాదు వాళ్ళకి. ఇద్దరు చిన్న పాప ఏం చెప్తే పెద్ద పాప అది ఏంటది. అంటే ఇద్దరు ఒకటే అబ్బాయి లవ్ చేసిండు. ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేసి వెళ్ళిపోయాడు. అబ్బాయి తెలిసి చేసిండా? ఇద్దరు ట్రాప్ చేసిండు. వాడు ఏం చేసిండో ఏమో మాకు. వాడిని ఆడిపోయి ఆయన కూడా 18 సంవత్సరాలు. ఆయన అతను అడిగితే నాకు ఇష్టం లేదు వాళ్ళే వస్తున్నారు అంటారు. మేమేం చేసేది? ట్రాప్ చేసే వాళ్ళ మైండ్ లేకుంటే మాటకు ముందు ఎందుకు పారిపోతారు అక్కడికి? మరి పారిపోవడం అదంతా పక్కన పెడితే ఎందుకు వచ్చింది ఊరేసుకోవాలనే ఆలోచన? వాళ్ళు అబ్బాయి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో నాకు ఇష్టం లేదు వాళ్ళే వస్తున్నారు అని చెప్పిండ్రు. ఇక వీళ్ళు నువ్వు ఇష్టం లేకుండా మా జీవితాలు నాశనం చేసి ఇప్పుడు ఇష్టం లేదంటావు అని చెప్పేసి మెసేజ్ పెట్టిండ్రు. రిప్లై ఇలా దానికి ఏమన్నా వాళ్ళు మేము ఇట్లా అంత నాశనం అయిపోతే వాడు రిప్లై ఇవ్వటం లేదని చెప్పి. అంటే ఒకే అబ్బాయి ఇద్దరిని ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఏమో మేడం మాకేం తెలుసు. అది అబ్బాయిని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళు తెలుసు. అంటే తెలిసిన అబ్బాయి? లేదు మేడం, ఎవరు మాకు తెలియదు. మాకు తెలిసిన అబ్బాయి అయితే మేము వాళ్ళు వేరు మేము వేరు. మేము బెంగళూరులో సెటిల్ అయ్యాము, వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు. మరి ఇక్కడికి ఎందుకు, హైదరాబాద్కి ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? నేను ఇక్కడ ప్రాజెక్ట్ పని మీద వచ్చాను. ఇట్లా పిల్లలని కూడా 4 months ఉంది ఇక్కడ వర్క్. ఇంకా అక్కడ వదిలిపెడితే మళ్ళీ పారిపోతుంటారని తీసుకొచ్చుకున్నాం ఇక్కడికి. అబ్బాయి ఏపీయా? మాది అయిపోయి వాళ్ళది అయిపోయి మేము కర్ణాటకలో సెటిల్ అయ్యాము. మరి అమ్మాయి ఎట్లా తెలుసు? అమ్మాయి వాళ్ళు ఎట్లా పరిచయం? కర్ణాటకలో ఉండి చదువుకుంటున్నాడు. మా కూతురు క్లాస్మేట్. అయితే వాడు కొంచెము వాడి మీద కంప్లైంట్లు ఎక్కువ ఉన్నాయని 8th class లో వాడిని తీసి పంపించేసిండు. హెడ్ మాస్టర్ వద్దని చెప్పి మీద కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయని తీసి పంపించేసిండంట. ఇంకోటి అప్పుడు నుంచి అక్కడే ఉండి జులైగా తిరుగుతా వీళ్ళని ట్రాప్ చేసి. అంటే ఇప్పుడు చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి ఇద్దరు అనుకోనే ఊరేసుకున్నారా మీరు? ఆ సమయంలో ఇంటికి వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉన్నాయా? లేవు, ఫోన్స్ ఏం లేవు. ఫోన్లకి ఏం లేవు. మాదే మా మిస్సెస్ దగ్గర ఉంటుంది, దాంట్లోనే మెసేజ్లు పెట్టింది. వాళ్ళు చెక్ చేస్తే దాంట్లో మెసేజ్